హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టిచ్ అండ్ స్టైల్ 1996. ఈరోజు వీడియోలో ఏ లైన్ కుర్తీ విత్ పాకెట్స్ ఎలా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను 2.5 మీటర్స్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ముందుగా దాన్ని 4 ఫోల్డ్స్లో ఫోల్డ్ చేసుకోవాలి. క్లోజెడ్ సైడ్ వచ్చేసి మన వైపు ఉండాలి. అండ్ దీని టోటల్ లెంత్ వచ్చేసి 42 ఇంచెస్. ముందుగా షోల్డర్ మార్క్ చేసుకుందాం. షోల్డర్ 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసరికి 7 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ 1.5 ఇంచ్లో ఆర్మ్ హోల్కి మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ గీసుకుని ఆర్మ్ కర్వ్ అనేది తీసుకోవాలి. ఆర్మ్ కర్వ్ నీట్గా షేప్ వచ్చేలాగా తీసుకోవాలి. అండ్ ఫ్రంట్ సైడ్ లోతు తీస్తాం కదా, ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఫ్రంట్ సైడ్ లోతు కూడా తీసుకున్నాను. ఫ్రంట్ సైడ్ లోతు తీసుకుని చెక్ చేసుకొని ఫస్ట్ థింగ్ చెస్ట్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ మార్క్ చేసుకున్నాక చెక్ చేసుకోవాలి. నాకు చెస్ట్ 9 ఇంచెస్ మార్క్ చేస్తున్నా. ఇప్పుడు చెక్ చేస్తాను. నాకు ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసరికి 9 ఇంచెస్ రావాలి. చూడండి, కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట. ఆ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నా. నెక్స్ట్ వేస్ట్ దగ్గర మార్క్ చేయాలి. వేస్ట్ లెంత్ ఎలా అంటే 14 ఇంచెస్. షోల్డర్ దగ్గర నుంచి 14 ఇంచెస్కి మార్క్ చేసుకుని అక్కడ వేస్ట్ లెంత్ తీసుకోవాలి. వేస్ట్ లెంత్ వచ్చేసరికి 8.5 అండ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఆ 2 పాయింట్స్ని జాయిన్ చేసుకోవాలి. స్ట్రైట్గా అందులో 2 లైన్లు గీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం కుర్తీ విత్ ఎంత ఉంటే అంత మార్క్ చేసుకోవాలి. క్రాస్గా చివరి వరకు పెట్టుకుని ఒక లైన్ గీసుకోవాలి. మనకి ఫ్యాబ్రిక్ ఎంత ఉంటే అంత తీసుకుంటే మనకి ఫ్లేర్ బాగా వస్తుంది. సో నేను ఎంత ఉంటే అంత తీస్తున్నాను. అండ్ చివరిలో ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకుని కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. కర్వ్ షేప్ వచ్చేలా తీసుకుని అలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పాకెట్స్. ఇది డబుల్ పాకెట్స్ అన్నాను కదా, సో డబుల్ పాకెట్స్ వచ్చేలాగా మార్క్ చేస్తున్నాను. ఫస్ట్లో 16 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. నేను 16 ఇంచెస్ దగ్గర స్ట్రైట్గా లైన్ గీసుకుని అక్కడ మార్క్ చేశాను. అంటే పైన సైడు నాకు టోటల్ లెంత్ వచ్చేసరికి 5.5, అంటే పాకెట్ 5.5 విత్తో ఉండాలి. సో 5.5 ఇంచెస్ దగ్గర ఒక పాకెట్ డ్రా చేస్తున్నాను షేప్ తీసుకుంటూ. అలా పాకెట్ డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. అండ్ మీకు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి లోతు నెక్స్ట్ అవి సపరేట్గా పెట్టేసుకుని హ్యాండ్స్ నేను స్టిచ్ చేసినప్పుడు కట్ చేసుకుంటాను. ఎందుకంటే అది పీస్ తక్కువ వచ్చింది, జాయిన్ చేయాలి. సో అందుకని కటింగ్ అయిపోయింది కదా, స్టిచ్చింగ్లోకి వెళ్దాం. ముందుగా క్యాన్వాస్ పేపర్ తీసుకున్నాను. నాకు నెక్ లెంత్, ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసరికి 7 ఇంచెస్, విత్ వచ్చేసరికి 3 ఇంచెస్ అనమాట. మధ్యలో 4 ఇంచెస్కి మార్క్ చేసుకుని అక్కడ వీ షేప్ వచ్చేలాగా కరువు తీసుకున్నాను. చూడండి, షేప్ వచ్చేలాగా నీట్గా అలా కరువు తీసుకోవాలి. టోటల్ వ్యూ కాదు అన్నట్టు షేప్ వచ్చేలాగా తీసుకున్నాను. ఇప్పుడు అక్కడి నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేస్తున్నా.
వన్ ఇంచ్ డిఫరెన్స్తో ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ కట్ చేసుకోవాలి నెక్. తర్వాత ఒక వేస్ట్ క్లాత్ తీసుకుని దానిపైన క్యాన్వాస్ పేపర్ పెట్టుకుని 1/2 ఇంచ్ గ్యాప్లో ఆ క్లాత్ కూడా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. చూపిస్తాను మీకు ఇప్పుడు ఎలాగో. చూడండి, ఇప్పుడు షేప్ వచ్చిన తర్వాత అది క్లాత్ మీద పెట్టుకుని 1/2 ఇంచ్ గ్యాప్లో కట్ చేసి తీసుకుంటాను. చూడండి ఎలా వస్తుంది. ఆ 1/2 ఇంచ్ లోపలికి అలా మడత పెట్టుకుని స్టిచ్ చేసుకుంటూ రావాలి షేప్ వచ్చేలాగా. ఇప్పుడు మన క్యాన్వాస్ పేపర్ షేప్ ఎలా ఉందో అలాగే 1/2 ఇంచ్ లోపలికి మడత పెట్టి స్టిచ్ చేయాలి. అంతే. తర్వాత కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ మీద ఈ షేప్ పెట్టి షేప్ వచ్చేలాగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. నెక్స్ట్ దాన్ని కట్ చేసుకున్న తర్వాత ఆ పీస్ని అలా సెపరేట్ చేస్తూ క్యాన్వాస్ పేపర్ మీదే స్టిచ్ వేయాలి అన్నమాట. ఈ మెయిన్ క్లాత్ మీద స్టిచ్ పడకూడదు, దాని మీదే స్టిచ్ వేసుకుంటూ రావాలి. దాని లోపలికి ఫోల్డ్ చేసి పైన మళ్ళీ కుట్టు వేయాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసి పైన నీట్గా ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో వేసుకుంటే మనకు నీట్గా వస్తుంది. నెక్ స్టిఫ్గా ఉండడం కోసం క్యాన్వాస్ పేపర్ యూజ్ చేస్తాం. అప్పుడు నెక్ మనకి స్టిఫ్గా ఉంటుంది. కింద క్యాన్వాస్ పేపర్ కింద మనం చేతి కుట్టు వేసుకోవచ్చు, లేకపోతే మిషన్ మీద అయినా స్టిచ్ చేసేసుకోవచ్చు. నేను కింద చేతి కుట్టే వేస్తాను. కట్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసుకుందాం. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అలాగే నెక్ డెప్త్ 3 ఇంచెస్ తీసుకుని రౌండ్ షేప్ తీసుకుంటున్నాను బ్యాక్ నెక్కి. అండ్ నేను దీనికి క్యాన్వాస్ పేపర్ యూజ్ చేయలేదు, క్రాస్ పీస్ తీసుకుని అదే స్టిచ్ చేశాను. మీకు చూపిస్తాను ఇప్పుడు. క్రాస్ పీస్ తీసుకుని లోపలికి స్టిచ్ చేశాను. అలా నీట్గా వస్తుంది, స్టిఫ్గా ఉంటుంది. నెక్స్ట్ షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. రెండు క్లాత్ రైట్ సైడ్ పెట్టుకుని షోల్డర్పై స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్ ఎప్పుడు డబుల్ స్టిచ్ చేస్తే మనకి స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్లాత్ చివరన ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను ఎలా మడత పెట్టి ఫోల్డ్ చేస్తున్నాను. దాని ప్రకారం స్టిచ్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ హ్యాండ్స్ లెంత్ వచ్చేసరికి నాకు 8 ఇంచెస్ కావాలి. సో 8 ఇంచెస్ మార్క్ చేస్తున్నా చివరి వరకు. అండ్ నేను ఇది షార్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. అక్కడ నేను ఇందాక పీస్ సరిపోలేదని చెప్పాను కదా, ఆ పీస్ జాయిన్ చేశాకనే అది అలా వచ్చిందనమాట. దాన్నే కట్ చేస్తున్నా. అండ్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని హ్యాండ్ విడ్త్ వచ్చేసరికి 5.5 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. అలాగే పైన నాకు ఇలా క్రాస్గా పెట్టి 9 ఇంచెస్ మార్క్ చేస్తున్నా. ఇప్పుడు హ్యాండ్ షేప్ తీసుకోవాలి. హ్యాండ్ షేప్ తీసుకుని ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మళ్ళీ దాన్ని అలా జాయిన్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేద్దాం. ఇది జాయిన్ చేసిన తర్వాత పీసే. ఇందాక నేను ఎక్స్ట్రా జాయిన్ చేసుకోవాలని చెప్పాను కదా, జాయిన్ చేసుకున్న తర్వాతే హ్యాండ్స్ కట్ చేస్తున్నా. హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టక్స్ ఇచ్చుకుంటున్నా. నెక్స్ట్
అయ్యో హ్యాండ్స్ ఇలా వచ్చినాయి. ఇప్పుడు లోతు తీసుకుందాం. హ్యాండ్స్కి లోతు 1/2 ఇంచ్లో మార్క్ చేసుకుని లోతు తీస్తున్నాను. రెండు సరిగ్గా పెట్టుకుని లోతు తీస్తాను అంతే. ఇప్పుడు అక్కడ టక్స్ ఇచ్చుకుంటాను. అది సెంటర్ పార్ట్ అన్నమాట. అండ్ లోతు తీసిన గుర్తుండాలని ఇక్కడ కూడా టక్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ చివరన ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. బోత్ ద హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎలా చేద్దామన్న డిస్టర్బెన్స్ వస్తుంది. సో నా వాయిస్ క్లియర్గా ఉందో లేదో కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. సో నేను చేంజ్ చేసుకుంటాను. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం. మనం టక్స్ పెట్టాం కదా, ఆ సెంటరు అలాగే బాడీ యొక్క షోల్డర్ సెంటరు సమానంగా పెట్టుకుని ఒక స్టిచ్ చేసుకుని ఆ క్లాత్ని సెపరేట్గా ఇలా రివర్స్ చేసి ఇంకో స్టిచ్ వేసుకోవాలి. అలా మధ్యలోకి వచ్చాక కింద అంటే వేరే సైడ్ కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. కింద చూసుకోవాలి నీట్గా ఉందా లేదా అని, లేకపోతే ముడతలు పడే అవకాశం ఉంది. నీట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అలా కుట్టాక కట్ చేసుకోండి. అలాగే ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్ చేసి జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు సైడ్లో జాయిన్ చేద్దాం. నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, సో 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని హ్యాండ్ దగ్గర, షోల్డర్ దగ్గర, అలాగే వేస్ట్ దగ్గర కూడా 2 ఇంచెస్లో మార్క్ చేసుకునే విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను. అది కూడా మనం నీట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఎగుడు దిగుడు వస్తుంది. నీట్గా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకో. వేస్ట్ దాకా స్టిచ్ చేయాలి. సారీ, ఇక్కడ పాకెట్స్ దగ్గర రెండు సమానంగా పెట్టుకుని ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా సమానంగా పెట్టుకున్న తర్వాత ఇలా చివరి వరకు ఆ షేప్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఆ షేప్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకుంటే చాలు మనకి. సేమ్ అలాగే ఇంకో సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకుని అలా చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా నీట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. అలా చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకో సైడ్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి.